హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మార్చ్ 2025లోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ మార్చ్ 2025. మొదటి ప్రశ్న, ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ వార్తాపత్రికను, కృత్రిమ మేధా వార్తాపత్రికను ఇటాలియన్ వార్తా సంస్థ మార్చ్ 18న ప్రచురించింది. అయితే ఆ సంస్థ పేరేంటి? ప్రచురించిన సంస్థ పేరేది అని అడిగాడు. ఆన్సర్, ఇటాలియన్ వార్తా సంస్థ ఎల్ ఫాగియో. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్త్ అవర్ని మార్చ్ 22న నిర్వహించారు. దీనిలో భాగంగా రాత్రి 8:30 నుంచి 9:30 వరకు లైట్లన్నీ ఆర్పేస్తారు. 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అయితే దీన్ని ఏ సంస్థ నిర్వహిస్తుంది? ఆన్సర్, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్. నెక్స్ట్, ప్రతి సంవత్సరం మార్చ్ 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే 2025 యొక్క థీమ్ తెలపండి. ఆన్సర్, ఫారెస్ట్ అండ్ ఫుడ్. నెక్స్ట్ క్వశ్చన్, బీమ్స్టెక్ చూడండి, బీమ్స్టెక్ యంగ్ లీడర్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ 2025 మార్చ్లో ఎక్కడ జరిగింది? ఆన్సర్, న్యూఢిల్లీలో. నెక్స్ట్, లాస్ ఏంజల్స్లో 2028 ఒలింపిక్ క్రీడల్లో ఏ క్రీడను చేర్చడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆమోదం తెలిపింది? ఆన్సర్, బాక్సింగ్. నెక్స్ట్, భారత్లో 2025 మార్చ్ 16న అంతర్జాతీయ భద్రతా సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్, ఢిల్లీలో జరిగింది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, 131 ఏళ్ల చరిత్ర కలిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి తొలి మహిళా అధ్యక్షురాలిగా ఇటీవల మార్చ్ 20న మాజీ స్విమ్మర్ ఎంపికయ్యారు. ఆమె ఎవరు? ఎప్పటి వరకు ఈ పదవిలో ఉంటారు? ఆన్సర్, క్రిస్టీ కోవెట్రీ 2033 వరకు ఈ పదవిలో ఉంటారు. నెక్స్ట్, ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి వరల్డ్ ఆడియో వీడియో అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్, న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన అశ్విని అనే లో లెవెల్ ట్రాన్స్పోర్టబుల్ రాడార్ని ఏ సంస్థలు అభివృద్ధి చేశాయి? ఆన్సర్, డిఆర్డిఓ మరియు బిఈఎల్. నెక్స్ట్, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక ప్రకారం దేశంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ తర్వాత 2వ స్థానంలో ఉన్న నగరం ఏది? ఆన్సర్, కోల్కతా. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ ఫ్యూచర్ ఆఫ్ ది ఫ్రీ స్పీచ్ ఇటీవల విడుదల చేసిన సర్వే ప్రకారం వాక్ స్వేచ్ఛా హక్కులో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్, 24వ స్థానం. నెక్స్ట్, స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కింద భారతదేశంలో మొట్టమొదటి పీపీపీ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం మోడల్ గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ని ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్, ఇండోర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ సినిమా మరియు సాంస్కృతిక ప్రభావం ప్రజాసేవకు కృషి చేసిన గాను ప్రముఖ తెలుగు సినీ నటుడు చిరంజీవికి ఏ దేశం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని ప్రదానం చేసింది? ఆన్సర్, యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్, ఇటీవల కేంద్ర కేబినెట్ బ్రౌన్ఫీల్డ్ అమ్మోనియా యూరియా ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కాగా 10,601 కోట్లతో దీన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్, అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం రక్షణ, విద్య, క్రీడలు, ఉద్యానవనం మరియు అటవీ రంగాల్లో 5 ఒప్పందాలపై ఏ దేశంతో ఇటీవల సంతకం చేసింది? ఆన్సర్, న్యూజిలాండ్. నెక్స్ట్, శాంతి సుస్థిరతకు లండన్కు చెందిన గోల్డ్ మెర్క్యూరీ ఇంటర్నేషనల్ సంస్థ గోల్డ్ మెర్క్యూరీ అవార్డు 2025ని ఎవరికి ప్రకటించింది? ఆన్సర్, దలై లామాకు. నెక్స్ట్ క్వశ్చన్, 15వ జాతీయ మహిళా హాకీ ఛాంపియన్గా ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్, జార్ఖండ్. నెక్స్ట్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPL 2025 విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సీజన్లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును పొందింది ఎవరు? ఆన్సర్, అమన్జోత్ కౌర్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, స్విట్జర్లాండ్కు చెందిన ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కంపెనీ ఐక్యూ ఎయిర్ రూపొందించిన ద ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024లో భారత్ ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 5వ స్థానంలో ఉంది. మొదటి 4 స్థానాల్లో చాద్, కాంగో, బంగ్లాదేశ్, పాకిస్తాన్లు ఉన్నాయి. నెక్స్ట్, స్వయంగా ఆలోచిస్తూ ప్రణాళికలు వేసుకొని అమలు చేయగల ఏఐ మన్సూన్ను అభివృద్ధి చేసిన మోనికా స్టార్టప్ కంపెనీ ఏ దేశానికి చెందింది? ఆన్సర్ చైనా. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి G20 ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ దక్షిణాఫ్రికా. నెక్స్ట్, భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి మార్చి 18న భూమి మీదకి చేరారు. 286 రోజుల తర్వాత ఈమె భూమి మీదకి వచ్చారు. అయితే ఆమె ఎన్ని గంటల పాటు అంతరిక్షంలో స్పేస్ వాక్ చేశారు? ఆన్సర్ 62 గంటల 6 నిమిషాలు. నెక్స్ట్ క్వశ్చన్, ముఖ్యమంత్రి బాలికా సమృద్ధి యోజన, ముఖ్యమంత్రి కన్యా ఆత్మ నిర్భర్ అనే పథకాలను ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ త్రిపుర. నెక్స్ట్, జాతీయ టీకా దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ మార్చి 16న. నెక్స్ట్, దేశంలోనే సొంతగా శాటిలైట్ నిర్మించుకున్న మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ అస్సాం. ఇవి ఫ్రెండ్స్ మార్చి 2025లోని కొన్ని కరెంట్ అఫైర్స్. మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.